సో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ ప్రధాన పత్రికల్లో ఏ అంశాలను హైలైట్ చేశారు అనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా ఏచూరి అస్తమయం అంటూ ఈనాడులో అయితే బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. నిన్న ఏచూరి సీతారాం చనిపోవడం అయితే చాలామంది కమ్యూనల్ వాదులను కావచ్చు, దాదాపు రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కొంత కలిచివేసిందని చెప్పుకోవాలి. అనారోగ్యంతో ఆయన బాధపడుతూ తుది శ్వాస విడిచారు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు కూడా ఆయన అందించారు. జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించారు. నేతృత్వం వహించినటువంటి రెండో తెలుగు వ్యక్తిగా కూడా ఆయనకు ఒక రికార్డు ఉంది. నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకి అంతిమ వీడ్కోలు అయితే పలకనున్నారు. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్నారు కుటుంబ సభ్యులైతే. ఎందుకంటే ఆయన డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి అప్పగిస్తానని బ్రతుకున్నప్పుడే ఒక అగ్రిమెంట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి. అండ్ దాంతోపాటుగా మరొక బ్యాన్ ఐటమ్ని కూడా చూస్తున్నాం. ఇసుక దోపిడీ 2566 కోట్లు అంటూ ఒక పెద్ద బ్యాన్ ఐటమ్ని అయితే ఇచ్చారు. అయితే జగన్ హయాంలో ఇసుకకు సంబంధించి ఒక దోపిడీ జరిగిందనేది ప్రధానంగా అభియోగం. దానికి సంబంధించే ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దోపిడీకి సంబంధించి అనేక విమర్శలు చేసింది. అయితే ఇసుక దోపిడీకి సంబంధించి విమర్శలు చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఏవైనా ప్రూఫ్స్ ఉంటే చూపించాలి, లేకపోతే అనవసరంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించే టీడీపీ అయితే కొన్ని ప్రూఫ్స్ని, అంటే ప్రస్తుత గవర్నమెంట్ అయితే పూర్తి స్థాయిలో దానిపైన ఎంక్వైరీ చేసి ప్రూఫ్సే కదా అవన్నీ ఇప్పుడు బయట పెడతామంటే ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ అయితే నడిపిస్తోంది. అదేంటో ఒకసారి మనం గమనిద్దాం. వైకాపా పెద్దల దోపిడీకి వెన్నుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి, ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే గనుల శాఖ పూర్వ డైరెక్టర్ అంటే మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో విజి వెంకటరెడ్డి ఆయన. ఇక జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి అంటే అక్రమ మార్గంలో వాళ్ళకు లబ్ధి చేకూరేలాగా వీళ్ళు వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు ఆధారాలు లభ్యం. వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపై కేసు నమోదు. ఇది మొత్తంగా ఇసుక దోపిడీకి సంబంధించి గత వైసీపీ పాలనలో ఏ విధంగా అడ్డగోలుగా ఇసుక పేరుతోటి దోచుకున్నారు అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఎంక్వైరీలో తేలుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీకి కూడా అప్పగించింది ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తోంది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2566 కోట్ల రూపాయలను దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీకి గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానై సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తుంగలో తొక్కేశారని చెప్పుకోవాలి. ఇసుక విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో ఇసుక ఫ్రీగా ఇవ్వలేదు 5 ఏళ్ల పాటు. 5 ఏళ్ల పాటు ఇసుకని కొన్ని వేల రూపాయలకి, ఒక లారీ కొన్ని వేల రూపాయలకు అమ్మినటువంటి సందర్భాన్ని మనం చూసాం గతంలో. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎంతలా ఇబ్బంది పడ్డారో చూసాం. కొత్తగా ఎవరైనా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలన్నా, కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ చిన్న సన్నగారు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యవహారాన్ని చూసాం. అంటే ఇంతలా ఇసుకను అమ్మి దోపిడీ చేసినటువంటి ఆనాటి సర్కార్ అంతటితో ఊరుకోకుండా కొన్ని సంస్థలకు ఉచితంగా ఇసుకను పంచేసి ఒకవైపు పేద మధ్యతరగతి వాళ్ళు ఇంతలా ఇబ్బంది పడి అంత డబ్బులు పెట్టి ఇసుకను వెచ్చించలేక నిర్మాణాలు చేసుకోలేక ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉచితంగా ఇసుకను పొందుతూ గవర్నమెంట్కి కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి అందులో అప్పటి ప్రభుత్వం ఉండటం కూడా మరొక ఎత్తు. సో 2 వెర్షన్స్లో కూడా గత ప్రభుత్వం ఇసుక విషయంలో భారీ దోపిడీ చేసిందనే కూడా చెప్పుకోవాలి. ఇకపోతే ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేటతెల్లమైపోయిందట.
ఇసుక రీచ్లు లీజు హద్దులు దాటేసి మరి ఆ సంస్థలు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి కూడా తవ్వేశారు. ఇలా అనుమతించిన లోతుకు మించి తవ్వితే పర్యావరణానికి పెద్ద పెను ప్రమాదం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక లెవెల్ వరకే తవ్వుకోవాలి, అంతకంటే ఎక్కువ తవ్వితే ఖచ్చితంగా అక్కడ స్థానికంగా భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయి స్థానికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయని పర్యావరణవేత్తలు ఒక లెవెల్ వరకు తవ్వుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. కాకపోతే దాన్ని మించి కూడా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ప్రభుత్వం అండదండగా ఏ సంస్థలకు వ్యవహరించిందో ఆ సంస్థలు ఇష్టారీతిని తవ్వేసి ఇసుకను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టింది ప్రభుత్వానికైతే. దానికి సంబంధించి ప్రధాన బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. బాధితులను ఆదుకుందామంటూ చంద్రబాబు ఏదైతే ఒక పిలుపునిచ్చారు దానికి సంబంధించి కూడా వరదలతో నష్టపోయిన ప్రజలు రైతులను తిరిగి నిలబెడతాం, దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు, కేంద్రం ఉదారంగా సాయం చేసేలా చూడండి, కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకవైపు తెలంగాణకు సంబంధించి మనం చూసాం, కేంద్ర బృందం ఆల్రెడీ పర్యటించింది. దాదాపు 9,000 కోట్లకు పైగానే 11,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఏదైతే బృందం ఉందో కేంద్ర బృందానికి ఒక నివేదిక సమర్పించింది. దాంతో పాటుగా అంటే వాస్తవంగా వీళ్ళు చెప్తున్నటువంటి నష్టం కంటే దానికంటే డబుల్ ట్రిపుల్ కూడా అయి ఉండొచ్చు నష్టం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను కూడా కేంద్ర బృందం పర్యటించింది విపత్తుల నిర్వహణ శాఖ తరపు నుంచి. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితులు అంతకంటే అధ్వానంగా ఉన్నట్లుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించే అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఈ వరద విపత్తును సామాన్యంగా చూడొద్దు, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని దశాబ్దాల పాటు జరగని విధంగా ఇప్పుడు జరిగింది కాబట్టి అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చంద్రబాబు ఒక పిలుపునైతే ఇచ్చారు. కేంద్రం కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కేంద్ర ఏదైతే ఒక బృందం వచ్చిందో ఈ వరద ముంపుకు సంబంధించి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళతో కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది మొత్తంగా ఈనాడులో హైలైట్ చేసినటువంటి విషయాలు. ఇక ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం, ఆంధ్రజ్యోతిలో ఏ అంశాలు హైలైట్ చేశారనేది. అండ్ ఇక్కడ కూడా రాలిపోయిన అరుణతార అంటూ సిపిఎం అగ్రనేత ఏచూరి కన్నుమూతకు సంబంధించే బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. ఆయన అంత్యక్రియలు కూడా ఈరోజు జరగనున్నాయి. దానికి సంబంధించి దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ఇచ్చారు. ఇక మరొక ఐటెం కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇది పెను విపత్తు, సాధారణ విపత్తులా దీనిని చూడొద్దు, గతంలో వచ్చిన వరదల లాంటిది కాదు ఇది, ఊహించని దెబ్బతో భారీగా నష్టపోయాం, కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి, రాష్ట్రంలో అపారంగా పంట ఆస్తి నష్టం, 2 రోజుల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం, బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద, 14 లక్షల క్యూసెక్కులు వస్తే పరిస్థితి ఏంటి, వరదల నుంచి రాష్ట్రానికి శాశ్వత విముక్తి, కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు వినతి అంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారంటే ఏదైతే ఈనాడులో ఇచ్చినటువంటి బ్యాన్ ఐటమ్ ఇక్కడ కూడా ఇచ్చారు. కేంద్ర బృందం ఏదైతే ఇక్కడ దర్యాప్తు చేయడానికి వచ్చిందో దానికి సంబంధించి బ్యాన్ ఐటమ్ ఇచ్చినట్లుగా క్లియర్గా అర్థమైపోతోంది. ఇక దీనికి సంబంధించి కూడా మరికొన్ని బ్యాన్ ఐటమ్స్ కూడా ఇచ్చారు. పారిశ్రామిక పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం అంటూ ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే ఇక్కడ బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. ఎంఎన్ఎంఈలకు 100 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ, యూనిట్ల స్థాపనకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం, ఉద్యాన ఆక్వా రైతుల లబ్ధికి సర్కారు కసరత్తు, ఎంఎన్ఎంఈలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖపై సీఎం సమీక్ష, కొత్త పారిశ్రామిక పాలసీ రూపొందించాలి, గత ప్రభుత్వ పరిశ్రమలకు పెండింగ్ పెట్టిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించేందుకు కసరత్తు చేయాలని ఆదేశం, అమరావతిలో 150 కోట్ల రూపాయలతో టెక్నాలజీ సెంటర్, యువత పారిశ్రామిక వృత్తి నైపుణ్య శిక్షణ. ఇది మొత్తంగా చిన్న పరిశ్రమలు లేకపోతే మధ్యంతర పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహకాలు అందిస్తోంది, దానికి సంబంధించి ఏ విధంగా ప్రోత్సహిస్తోంది అనేది మనకు దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు ఎక్కడా కూడా తగ్గడం లేదు వెనక్కి. దాంతోపాటుగా ఇక్కడున్నటువంటి డ్వాక్రా మహిళల్ని, ఇతర మహిళల్ని అందులో భాగస్వామ్యం చేసి ఆర్థికంగా వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నంలో భాగంగా అయితే ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. దానికి సంబంధించే ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఇది మొత్తంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి బ్యాన్ ఐటమ్స్. ఇక ఒక్కసారి సాక్షి చూద్దాం, సాక్షిలో ఏ ఐటమ్స్ బ్యాన్ ఐటమ్గా ఇచ్చారనేది, సాక్షి వర్షన్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. దాదాపు 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం మెడికల్ కాలేజీలకు సంబంధించి సాక్షి హైలైట్ చేస్తోంది. ఈరోజు కూడా అదే బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. కాలేజీలపై కత్తి, చంద్రబాబు కావాలనే పులివెందులకు ఒక కాలేజీని రానివ్వలేదనేటువంటి ఒక విమర్శ ఏదైతే వైసీపీ నుంచి వస్తుందో అదే విమర్శను మనం ఇక్కడ హైలైట్గా చూడొచ్చు. కొత్త మెడికల్ కాలేజీలను లేకుండా రద్దు చేయాలి, ప్రభుత్వమే లేఖ రాయడం ఏంటి అంటూ కూడా
ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాలు రద్దు చేస్తామన్న టీడీపీ హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకంతో ఏడాది 700 MBBS సీట్లు పోయాయి. మొత్తంగా కొన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ వాళ్ళే నిర్వహిస్తే బాగుంటుందని చంద్రబాబు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దానికి సంబంధించి హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక మరొక బ్యాన్ ఐటమ్, కొంత ఇంట్రెస్టింగ్ బ్యాన్ ఐటమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. నేడు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన. పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే ఓడించాలనుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అది సాధ్యపడలేదు. దాదాపు వైసీపీ మంత్రులు అందరూ కూడా వెళ్ళి ప్రతి మండలంలో పర్యటనలు చేసినా కానీ అక్కడ పవన్ అఖండ మెజార్టీతో గెలిచారు. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళబోతున్నారు. అంటే వరద ఏదైతే పిఠాపురాన్ని కూడా బలంగా ఢీకొట్టిందో దానికి సంబంధించి అక్కడ పర్యటించి ప్రజల దుస్థితిని చూడడానికి ఆయన అయితే వెళ్తున్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాల్లో జగన్ పర్యటిస్తారు. ఉదయం 9:15 నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరి 10:30 పిఠాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవరం చేరుకుని వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం నాగులపల్లి, రమణక్కపేటలోని బాధితులను పరామర్శిస్తారు. తెలంగాణకు సంబంధించి నిన్న సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి తెలంగాణ ఎంతలా హీటెక్కిందో చూసాం. ఆ ప్రతి సవాళ్ళకి సంబంధించి స్వయంగా గాంధీ అక్కడికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ హడావిడి చేయడం కావచ్చు, అంటే కావాలని మీరు రెచ్చగొట్టి ఇదంతా చేశారని కాంగ్రెస్ వైపు నుంచి వస్తుంటే కావాలని మీరు దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తంగా ప్రధాన పత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఫిరాయింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని హైలైట్ చేస్తూ ఇక్కడ బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారంటూ బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ కూడా జరుగుతుంది. మా ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు. కేసీఆర్ లక్కీ నెంబర్ నా దగ్గర ఉంది. పీఏసీ అధ్యక్షుడిగా ఆరికపూడి గాంధీ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. మేం భారాసాతో అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. కేంద్ర బృందం నివేదిక ఇచ్చాకే వరద నష్టంపై హోంమంత్రిని కలుస్తా. పార్టీలో నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ ఈ విధంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుంది. మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని భారాస భాజపాలే పదే చెప్పాయి. కానీ కేసీఆర్ లక్కీ నెంబర్ మా దగ్గర ఉన్నందున ప్రభుత్వానికి ఏమీ డోకా లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై పార్టీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఇక్కడ గురువారం తన అధికారిక నివాసంలో విలేకరులతో వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమయ్యారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగానే ముందుకు వెళ్తామంటూ రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నాడు. అన్ని రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అందుకు భిన్నంగా ప్రత్యేకంగా జరిగేటువంటిది ఏమీ కూడా లేదని చెప్పారు. కాకపోతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇంత గట్టిగా ప్రశ్నిస్తున్నారే, మరి గతంలో టీడీపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని ఇష్టారీతిన పార్టీలోకి చేర్చేసుకున్నారు. ఎంతమందిని చేర్చుకున్నారంటే టీడీపీకి సంబంధించి మొత్తంగా టీడీపీ వాళ్ళందరినీ కూడా చేర్చేసుకొని కాంగ్రెస్ వాళ్ళను కూడా చేర్చుకొని కేవలం చేర్చుకోవడమే కాదు మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఇతర పార్టీలో ఎమ్మెల్యేలను తీసుకొని. అటువంటిది ఈరోజు బీఆర్ఎస్కి ఏ విధంగా అడిగేటువంటి నైతిక హక్కు ఉందని తెలంగాణ ప్రజానీకం ఈరోజు వేళ్ళన్నీ కూడా బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా అంటే మీకు ఒక న్యాయం, ప్రస్తుత ప్రభుత్వానికి ఒక న్యాయమా? మీరు గతంలో చేస్తే అది కరెక్ట్, ఇప్పుడు చేస్తే రాజ్యాంగ విరుద్ధంగా ముందుకు వెళ్తున్నట్లా అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్నే క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ఈ విధంగా చేయకుండా ఉండుంటే ఈరోజు కాంగ్రెస్ని ప్రశ్నించడానికి బీఆర్ఎస్ ఒక పెద్ద అస్త్రంగా దీన్ని వినియోగించుకొని ఉండొచ్చు. కాకపోతే పరిస్థితి ఆ విధంగా లేదు. ఈరోజు బీఆర్ఎస్ ఏదైనా అని గట్టిగా మాట్లాడదామని అనుకున్నా కానీ, లేకపోతే కీలకమైనటువంటి లీడర్స్ మాట్లాడదాం అనుకున్నా కానీ గతంలో వాళ్ళు చేసిన దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారని సైలెంట్గా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా స్వయంకృతాపరాధం అనే చెప్పుకోవాలి. కేసీఆర్ నుంచి కావచ్చు, లేకపోతే గత బీఆర్ఎస్ పాలన నుంచి కావచ్చు. అయితే ప్రస్తుతం వాళ్ళు చట్టబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సరే, కోర్టులు, రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో. కాకపోతే గతంలో మీరు కూడా అదే విధంగా నడుచుకొని ఉంటే ఇంకా బాగుండేది, మీరే ఆదర్శంగా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మీరు ఈ విధంగా పార్టీ ఫిరాయింపులకు ఆదర్శంగా మారిపోయారంటూ కూడా అనేక మంది చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి అంటూ కూడా మరొక
బ్యాన్ రైటం కూడా ఇచ్చారు. ఏదైతే భట్టి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించింది. కేంద్ర పన్నుల్లో వాటాను 50% పెంచాలి, డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పరిరక్షించాలి, ఆర్థిక మంత్రుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి ఈ విధంగా పేర్కొన్నారు. ఏదైతే మనం పన్నులు కడుతున్నామో అందులో 50% ఖచ్చితంగా రాష్ట్రాలకు తిరిగి రావాలని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి రావాలని దక్షిణాది రాష్ట్రాలు అనేక రోజులుగా ఒక స్వరాన్ని అయితే వినిపిస్తున్నాయి. అందులో భాగంగా భట్టి కూడా అవే కామెంట్స్ చేశారు. ఇక ఏచూరి మరణానికి సంబంధించి కూడా మరొక బ్యాన్ రైటం కూడా ఇచ్చారు. ఇక ఫిరాయింపులపై రగడకు సంబంధించి ఒక బ్యాన్ రైటం ఇచ్చారు. లోపలికి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి, గాంధీ అరెస్టు, సాయంత్రం ఇంటికి తరలించిన పోలీసులు, భారాసా నేతల అరెస్టుతో ఉద్రిక్తత. నిన్న మనం దాదాపుగా ఉదయం 9 గంటలకి గాంధీ నివాసానికి మా ప్రతినిధి మహేందర్ కూడా వెళ్ళి అక్కడ గాంధీతో మాట్లాడేటటువంటి ఒక పరిస్థితిని చూసాం. అయితే అప్పటికే ఎదుటి పార్టీ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్తో విసిగిపోయినటువంటి గాంధీ కొంత తీవ్ర పదజాలంతోనే రాజ్ న్యూస్ వేదికగా కూడా అప్పటికే ఒక సవాల్ కూడా విసిరారు. ఖచ్చితంగా 11 గంటల లోపు మీరు రాకపోతే 12 గంటలకు నేనే బయలుదేరి మీ ఇంటి దగ్గరికి వస్తా అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే నిన్న రాజ్ న్యూస్ వేదికగా మనం చూసాం. ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఇవి. అదేవిధంగా ఆయన 12 గంటలకు అక్కడికి వెళ్ళడం కావచ్చు, ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ కూడా వెళ్ళడం కావచ్చు, అక్కడ కోడిగుడ్లు, టమాటాలతోటి ఆ ఇంటిపైన దాడి చేయడం కావచ్చు, పోలీసులు నియంత్రించే క్రమంలో భాగంగా అటు బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇటు గాంధీ అనుచరులని కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం కావచ్చు. ఇదంతా కూడా నిన్న పెద్ద హైడ్రామా జరిగింది. తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా నిన్న హైదరాబాద్ వేదికగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రగడనే చూసాయని చెప్పుకోవాలి. ఇదే కొంత హైలైట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించి అప్డేట్. ఇకపోతే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అనుమతించిందంటూ మరొక బ్యాన్ రైటం కూడా ఇచ్చారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి హైకోర్టు ఆదేశం, తెలంగాణ డిస్కంలకు కరెంటు క్రయ విక్రయాలకు అనుమతించవద్దన్న పవర్ గ్రిడ్ లేఖను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. రోజువారీ అవసరాల నిమిత్తం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ డిస్కంలకు అనుమతిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా నిమిత్తం బుక్ చేసుకున్న కారిడార్ బకాయిలు చెల్లించినందున తెలంగాణ డిస్కంలను విద్యుత్ క్రయ విక్రయాలు అనుమతించకుండా ఈఈకి గురువారం అయితే ఏదైతే ఒక నోటీస్ లాంటిది ఇచ్చారో దాన్ని కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు కొనుగోలు చేయొచ్చంటూ కూడా చెప్తోంది. ఇక ఇక్కడ ఇది సంగతిలో ఒక చిన్న కార్టూన్ కూడా మనం చూడొచ్చు. కింద అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో ట్రంప్పై కమలదే పైచేయి అంటూ ఏదైతే కమలా హ్యారిస్ పూర్తిగా అంటే మొన్నటి వరకు బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ ఏ విధంగా ఆధిపత్యం ప్రదర్శించాడో ప్రెసిడెన్షియల్ డిబేట్స్లో, ఇప్పుడు కమలా హ్యారిస్ అంతకంటే అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ట్రంప్ని అనేక రకాలుగా ముప్పు తిప్పలు పెట్టింది ప్రెసిడెన్షియల్ డిబేట్లో అని చెప్పుకోవాలి. దాదాపుగా ఒక స్టేజ్లో ట్రంప్ ఏమీ మాట్లాడలేక పర్సనల్ అటాక్ అంటే వ్యక్తిగత దూషణలకు సంబంధించి కూడా చేశాడని మొన్న జరిగినటువంటి ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ని మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక ఒక్కసారి తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ అంశాలు హైలైట్ చేశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ అంశాలని ఎక్కువగా హైలైట్ చేశారనేది. ఏ విధంగా మనం ముందుగా అనుకున్నట్లుగానే ఏచూరి మరణానికి సంబంధించి దాన్నే బ్యాన్ రైటంగా తీసుకున్నారు. రాలిపోయిన అరుణతార, సీతారాం ఏచూరి కన్నుమూత, న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్లో ఆసుపత్రిలో మృతి, చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడిగా ఎన్ఎఫ్ఐ ముద్ర. ఇక ఎమర్జెన్సీ కాలంలో పీహెచ్డీని పక్కన పెట్టి పోరుబాట, రాష్ట్రపతి, ప్రధాని రాహుల్, రేవంత్, కేసీఆర్ ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పించారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకులు కూడా నివాళులు అర్పించారు. దానికి సంబంధించి హైలైట్ చేశారు. ఇక రచ్చ అంటూ ఆరికపూడి, కౌశిక్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఈ జగడానికి సంబంధించి ఇటు ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు బ్యాన్ రైటంగా. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. అయితే ముందుగా కౌశిక్ రెడ్డి ఏదైతే చీరా గాజులు చూపించి ఒక ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించే ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒకటి ఆ విధంగా కామెంట్స్ చేయడం తప్పైతే, మరొకటి ఇలా చీరా గాజులు ఇవ్వడంలో అర్థం ఏంటి అంటే మహిళలని చిన్న చూపు చూసే విధంగా మీరు చేసినటువంటి వ్యవహారం ఉందంటూ మహిళలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఒకవేళ అతను వ్యక్తిగతంగా ఏదైనా తప్పు చేసుంటే, లేకపోతే పార్టీ పరంగా రాజకీయంగా ఏదైనా తప్పు చేసుంటే మీరు దూషణలు చేసుకోండి, మహిళలకు సంబంధించిన చీరా గాజులు చూపించి వాళ్ళని తక్కువ చేయడం ఎందుకు అంటూ కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి అంశాన్ని చూసాం. గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారన్న కౌశిక్, ఆయన విల్లాకు వెళ్ళిన గాంధీ, ఆయన అనుచరులు. అంటే కావాలని ఇప్పుడు కౌశిక్ రెడ్డి ముందుగా ఏ కామెంట్స్ కూడా చేయకుండా ఉండుంటే ఇంతవరకు అసలు సమస్య వచ్చేది కాదు. కాకపోతే కౌశిక్ రెడ్డి
నేను ఆయన ఇంటికి వెళ్తాను, ఆయన ఇంటిని ముట్టడిస్తాను, ఇంటిపై జెండా ఎగరేస్తానని చెప్పడంతో గాంధీ కూడా దాన్ని పర్సనల్గా తీసుకుని మీరు రాకపోతే నేనే వస్తాను, మీరు దమ్ముంటే రావాల్సిందే అంటూ గాంధీ కూడా తన అనుచరులతోటి రాకపోయేసరికి మనం ముందుగా అన్నట్లుగా రాజ్ న్యూస్ వేదికగా కూడా ఆయనకు సవాల్ విసిరారు. దాన్ని అనుసరిస్తూ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ కొంత వాగ్వివాదం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. దానికి సంబంధించి గాంధీని అరెస్ట్ చేసి అక్కడ కొంత సీన్ని మొత్తం కూడా కొంత ఆ హీట్ని తగ్గించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. అయినప్పటికీ కూడా నిన్న మొత్తం తెలంగాణలో కూడా ఇదే అంశం హైలైట్ అయింది. ఇక బతకడానికి వచ్చిన ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. ఈ అంశాన్ని కూడా నిన్న రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. సెటిలర్స్ ఎక్కువగా ఓట్లు వేయడంతోనే కేసీఆర్, కేటీఆర్ బయటపడ్డారు ఈసారి, లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది, తెలంగాణ వాళ్ళైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా మరొకసారి కూడా ఆయన కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ హైలైట్గా చూడొచ్చు. ఒక్కసారి వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఏ అంశాలు హైలైట్ చేశారనేది తెలంగాణకు సంబంధించి ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఫిరాయింపులకు సంబంధించి నిన్న ఆయన ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్నే ఇక్కడ హైలైట్ చేశారు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు అనేది. ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూసినప్పుడు అనర్హత వేటు పడే పరిస్థితే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఫిరాయింపులపై స్పష్టమైన చట్టం వస్తే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా కాంగ్రెస్లోని 65 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉంటారు. ఇక అప్పుడు సమస్య ఏముంది? నిజమే కదా. అసలు కాంగ్రెస్ ఇతర ఎమ్మెల్యేలపైన ఆధారపడకుండా వాళ్ళకు ఉండాల్సినటువంటి పూర్తి మెజారిటీ వాళ్ళకున్నప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైనా అర్హత వేడు పడ్డా కానీ కాంగ్రెస్కు పెద్దగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే బీఆర్ఎస్కి జరగాల్సినటువంటి నష్టం ఎలాగో ఆగదు ఇక్కడ. ఇది మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు ఐదర్ పార్టీ రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బీఆర్ఎస్కి అయితే ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది. కాకపోతే కాంగ్రెస్కు ఉండాల్సినటువంటి లీడ్ 65 ఏదైతే ఉందో అదైతే కంటిన్యూ అవుతుంది కదా. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కొంత ధీమా వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని స్పీకర్ ప్రకటించారు. మరి అప్పుడే తమ సంఖ్య 38 కాదని బీఆర్ఎస్ నేతలు ఎందుకు చెప్పలేదు? నాడే పార్టీ ఫిరాయింపులపై ఎందుకు వాళ్ళు నోరు మెదపలేదు? అంటే మొన్నే కదా అసెంబ్లీలో చాలా స్పష్టంగా స్పీకర్ బీఆర్ఎస్ సంఖ్య 38 అన్నప్పుడు ఆ రోజే మరి గలం విప్పుండొచ్చు కదా అసెంబ్లీలో. 38 కాదు మా సంఖ్య, ఇలా పార్టీ ఫిరాయిస్తున్నారని ఆ రోజే స్పీకర్కి కంప్లైంట్ చేస్తుండొచ్చు కదా మొత్తం సభాముఖంగా. కాకపోతే ఆ రోజు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళి కొంత పాజిటివ్ తీర్పు వచ్చేసరికి ఇప్పుడు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇక పార్టీ మారే వాళ్ళపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదంటూ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కంటిన్యూస్గా దాని కంటిన్యూటీ ఏముందో ఒకసారి చూద్దాం. ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్ఎస్. నేను ముందుగా చెప్పినట్లుగా అసలు బీఆర్ఎస్కి నైతిక హక్కు లేదనేది కాంగ్రెస్ చేస్తున్న వాదన. కేవలం కాంగ్రెస్ కాదు, తెలంగాణలోని చాలామంది ఈ వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. బై ఎలక్షన్స్ పేరుతో కేటీఆర్ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ లైన్లోనే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయి. బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా? ఇదేనా బీఆర్ఎస్ విధానం? నాడు కాంగ్రెస్ను కాదని ఓవైసీకి పీఏసీ పోస్టు ఎట్లా ఇచ్చిండ్రు? తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే పీఏసీ చైర్మన్గా చేశామని వెల్లడి. ఢిల్లీ మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్. ఇక్కడ ఒక విషయాన్ని మనం హైలైట్ చేయాలి. ఏదైతే పీఏసీ చైర్మన్గా అంటే కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేని చేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. ఇంతకంటే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దానికంటే పెద్ద ఆన్సర్ ఇంకేది ఉండదు, దానికంటే పెద్ద కౌంటర్ ఇంకేది ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే పీఎస్సీ చైర్మన్గా ఈ పార్టీ వాళ్ళనే చేయాలి, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళనే చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. గెలిచినటువంటి పార్టీలో మెజార్టీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనైనా చేసుకోవచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళనైనా చేయొచ్చు. గతంలో ఇలా చేసినటువంటి సందర్భాలు ఇద్దరు కూడా అధికార పక్షం ప్రతిపక్షం మాట్లాడుకొని చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. దీంతో అసలు మేము పీఎస్సీ చైర్మన్ని మా పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేని చేశాను మీరెందుకు అనుకుంటున్నారు? మీ పార్టీలో ఎమ్మెల్యేని చేస్తే మీరు ఆనందించకుండా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటి కౌంటర్ అయితే కొంత హైలైట్గా నిలుస్తోంది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళనే చేశామని రేవంత్ రెడ్డి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏముంటుంది? దానికి సంబంధించే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఇక ఒక విషయాన్ని అయితే మనం ఇక్కడ హైలైట్ చేయాలి. ఎందుకంటే నిన్న ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడింది.
ఒక నీచుడికి ఉరిశిక్ష పడింది. దానికి సంబంధించి ఒక చిన్నారిపై 6 ఏళ్ల బాలికకు సంబంధించి ఒక చిన్నారిని రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి ఆ దోషికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పు వెలువరించింది. బాధితురాలి ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. అంటే దాదాపు గత 20-25 ఏళ్ల నుంచి అటువంటి తీర్పు ఆ జిల్లా నుంచి రాలేదంట. మొట్టమొదటిసారిగా అటువంటి తీర్పు వచ్చింది. మరింత స్ట్రాంగ్గా కోర్టులు ముందుకు వెళ్ళాలి. అత్యాచార నేరాలు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి, ప్రధానంగా చిన్నపిల్లలకు సంబంధించి ఇటువంటి నేరాలు ఎవరైతే చేస్తారో కఠినమైన శిక్షలు ఖచ్చితంగా విధించాల్సి ఉంటుంది. ఉరిశిక్షలు లాంటివి విధించినా కానీ సమాజం మరింతగా మీకు కూడా, అంటే కోర్టులకు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తంగా దీనికి సంబంధించినటువంటి హైలైట్ న్యూస్. ఇక డిస్కంల మెడకు ఛత్తీస్గఢ్ ఉచ్చు అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. 261 కోట్లు చెల్లించాలన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఫిర్యాదు. రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదు. విద్యుత్ కొనుగోలులో బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్ల అడ్డగింత. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సర్కార్. గత సర్కార్ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు సర్కార్ ఇబ్బంది పడుతోంది. కరెంటు విషయంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రమే నష్టపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. దానికి సంబంధించి హైలైట్ చేస్తూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. ఇక కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చూద్దాం. తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్, దీనికి సంబంధించి ఒక రికార్డ్ని సృష్టించారు. దాన్ని ఒకసారి చూద్దాం. బిలియనియర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ప్రైవేట్ మిషన్లో ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపి విజయవంతంగా స్పేస్ వాక్ నిర్వహించి ఒక చరిత్ర అయితే సృష్టించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. ఇక శభాష్ దీప్తి అంటూ మరొక నేషనల్ ఐటమ్ కూడా ఇచ్చారు. పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి తెలంగాణ బిడ్డ జివాంజీ దీప్తినే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ప్యారిస్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 29 పథకాలు సాధించిన అథ్లెట్లతో మోదీ గురువారం తన నివాసంలో సమావేశమయ్యారు. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్కి సంబంధించి భారతదేశంలో యువతని కూడా మరింత మోటివేట్ చేస్తూ నిన్న వాళ్ళని మీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించే ఇక సెన్సెక్స్ 83,000 అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు చిన్నది. మన స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ గురువారం తొలిసారిగా 83,000 మార్కును తాకింది. నిఫ్టీ 470 పాయింట్లు పెరిగి రికార్డు గరిష్ట స్థాయి 25,388.90 వద్ద క్లోజ్ అయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 7 లక్షల కోట్ల వరకు పెరిగింది. ఇది ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో అయితే భారతదేశం దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 83,000 మార్కును అయితే సెన్సెక్స్ తాకడంతో స్టాక్ మార్కెట్లు కొంత జోరు మీదే నడుస్తున్నాయని చెప్పుకోవాలి. దానికి సంబంధించే చూస్తున్నాం. ఇకపోతే ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు అంటూ మరొక ఐటమ్ కూడా ఇచ్చారు. ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ. లైన్లో అపోలో సహా మరో 2 కాలేజీలు. డీమ్డ్ వర్సిటీల్లో సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటా కిందనే భర్తీ. తగ్గనున్న కన్వీనర్ కోటా, రిజర్వేషన్లు, స్థానిక కోటాకు మంగళం. సొంతంగా పరీక్షల నిర్వహణ, ఫీజులు నిర్ణయించుకునే అధికారం. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్న డాక్టర్లు. కేంద్ర సర్కార్ యూజీసీ తీరును తప్పుపడుతున్న కాలోజీ వర్సిటీ. ఇది ప్రధానంగా దీనికి సంబంధించిన న్యూస్. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫ్రీ సీట్ లభించే అవకాశం ఉండదు. ఇట్లా డీమ్డ్ యూనివర్సిటీ చేస్తే దాంతోపాటుగా ఫీజులు కూడా పూర్తిగా యూనివర్సిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మల్లారెడ్డి కాలేజ్ని ఆ విధంగా చేయడంతో డాక్టర్లు కావచ్చు, లేకపోతే విద్యార్థి లోకంలో కూడా ఒక వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఇది ఏమాత్రం సరైన పోకడ కాదు. పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా పునరాలోచిస్తుందో, అదేవిధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఇవి మొత్తంగా ఈరోజు ప్రధాన పేపర్స్లో ఉన్నటువంటి ప్రధాన ఐటమ్స్. మొత్తంగా నిన్న జరిగినటువంటి సవాల్ ప్రతి సవాల్, గాంధీకి కౌశిక్ రెడ్డికి జరిగినటువంటి సవాల్ ప్రతి సవాల్లో కౌశిక్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరి ఆరికపూడి గాంధీ ఇంటికి వెళ్తా అని చెప్పారో దాన్ని కౌశిక్ రెడ్డి చేయకపోయినా కానీ, ఒకవేళ మీరు రాకపోతే నేను వస్తా అని ఆరికపూడి గాంధీ చేసినటువంటి సవాల్ అయితే ఆయన నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత హడావిడి చేయడం కావచ్చు, ఆ తర్వాత సరే దాన్ని పోలీసులు కొంతవరకు సైలెంట్ చేశారు. ఏదేమైనప్పటికీ నిన్న అర్ధరాత్రి వరకు అటు హరీష్ రావుని కావచ్చు, కౌశిక్ రెడ్డిని కావచ్చు పోలీసులు అరెస్ట్ చేసి తిప్పారు. దానికి సంబంధించి వాళ్ళు మండిపడుతున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని. ఏదేమైనప్పటికీ కౌశిక్ రెడ్డి మొదట్లో అటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటే ఇంతవరకు అయితే పరిస్థితి వచ్చేది కాదు.
కొంత బీఆర్ఎస్ నేతలకు సంబంధించి నోరు అదుపులో పెట్టుకోవాలని కేవలం ప్రతిపక్షాల నుంచే కాదు ఇతర వర్గాల నుంచి కూడా ఒక మాట అయితే వినిపిస్తోంది. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కాబట్టి తెలంగాణలో మరి భవిష్యత్తులో ఈ విధంగా రాజకీయం కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ సాధారణ రాజకీయాల వైపు వెళ్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.